చేసేంత ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఇప్పుడు లవ్ గివ్ అవసరమా మనకి? లిఖిత, నువ్వు ఎంతో మందికి ఆన్సర్ ఇవ్వాలి. ఈ విషయంలో డైవర్ట్ అయ్యే రైటే లేదు నీకు. నువ్వు నీ టార్గెట్ని రీచ్ అవ్వాల్సిందే. 30 lakhs బిజినెస్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఇంకో ఫ్రాంచైజ్కి మన ఓనర్ అనే విషయం మర్చిపోవద్దు. అయినా తనకి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుని లవ్ చేయడానికి టైం ఎక్కడుంది? వస్తాడుగా రాని, కాల్ ఎరగొట్టేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్ లిఖిత. గుడ్ మార్నింగ్ అట్ట, పోయి పని చేసుకో. గుడ్ మార్నింగ్ అట్ట, గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు. ఏం ఆలోచిస్తున్నాడు ఏంటో. తేజ, ఒక స్ట్రాబెరీ. ఓకే. నిన్నటి మా వాడు మంచి హుషారుగా వెళ్ళాడు, ఈ రోజంటే డల్ అయిపోయాడు. ఏమైందో. ఏంటి సార్, నేను మంచి స్పీడ్ మీద ఉన్నారు, ఈరోజేంటి స్లో అయిపోయారు? లాస్ట్ నైట్ నా ఫీలింగ్స్ అని చెప్పేశాను తేజ. అవునా? మేడం ఏమన్నారు సార్? తిరిగి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది తేజ. సరేలే, ఏముంది, మేబీ తనకున్న ఇన్సెక్యూరిటీస్ తనకున్నాయేమోలే. వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటే మనం సెక్యూరిటీ ఇచ్చేద్దాం సార్. అంతే అంటవా? అయితే షట్టర్ దించేలోగా మన సెషన్ స్టార్ట్ అయ్యే లోపు మా మేడం సెట్ చేద్దాం కదా. షూరా సార్? ష్యూర్. చెఫ్ 30 minutes మేనేజ్ చెయ్యి, వచ్చేస్తాం. షేగా అడిగి చేస్తాం. మేడం దగ్గరికి వెళ్తున్నారు, ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? అంటే నా మైండ్ లో చాలా ఉన్నాయి, అది ఏంటి ఎలా అని నీకు చెప్తా. నువ్వు మేనేజ్ చేయి చాలు. ఓకే ఓకే. లిఖిత గారు, కళ్ళు ఉన్నాయి చూడు, అవి చూస్తుంటే భయం వేస్తుంది. ఇక్కడి వరకు వచ్చారు కదా, ఏం చెప్పకపోతే బాగోదు. ప్రిపేర్ అయ్యారు కదా, ఏదో ఒకటి చెప్పేయండి. అంతే అంటావా? ఓకే. లిఖిత గారు, ఎప్పుడు బిజినెస్ అయినా లైఫ్ ని బ్యాలెన్స్ చేయరా? ఎప్పుడు చూడు షాపు 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 అని, ఇంకేం లేదా లైఫ్ లో? మీరేదో చెప్పాలని వచ్చారు కదా, ఫస్ట్ చెప్పండి. లైఫ్ అంటే బ్యాలెన్స్ అండి. కొంచెం చెప్పండి మేడం కదా ఏంటంటూ. మీ ఓడికి పాయింట్కి రమ్మను. మీరు అనుకున్న బ్యాలెన్స్ అది వాళ్ళ దగ్గర లేనట్టుంది, మీకు తెలిసిన బ్యాలెన్స్ అది చెప్పండి. లిఖిత గారు, లైఫ్ అంటే ఎప్పుడు బిజినెస్ అయినా మనకంటూ లవ్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఉండదా? ఏంటండి ఎప్పుడు చూడు ఇదే షాప్ లో అదే చైర్లో ఉండిపోతే ఫిక్స్ అయిపోయారా? చెప్పండి. చెప్పు చెప్పు, నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా, అది చెప్పు. నా గురించి నేను తర్వాత చెప్తా. అంటే ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్, ఉదయ్ కోటక్, వీళ్ళందరూ ఇండియాలోనే పెద్ద రిచెస్ట్ పర్సన్స్ అండి. వీళ్ళంత గొప్ప అలాగే తెలుసా మీకు? నీకు తెలుసా? నీకు నీకు తెలియదు బట్టి ముద్ద. లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఇంత గొప్ప లైఫ్ మనలో చేసుకున్నామండి. అంత హైట్స్కి వెళ్దాం. జేమ్స్ కెమెరాన్, క్రిస్టోఫర్ నోలన్, క్వింటన్ టెరెంటినో, ఎస్ఎస్ రాజమౌళి, స్పీల్బర్గ్, వాళ్ళకన్నా గొప్పోళ్ళు పెద్దోళ్ళు అయిపోండి సార్. నీ రే, వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద ఫిల్మ్ డైరెక్టర్స్. వాళ్ళని తవ్వాలంటే ఇంకో జన్మెత్తాలి. నీ అదే మరి పాయింట్కి రండి. హైట్స్ హీట్స్ అంటే హీల్స్ ఇచ్చి కొట్టేసేలా ఉన్నారు. అంతేంటా? సరే చూడండి లిఖిత గారు, నేను ప్రపోజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది నేనంటే మీకు ఇష్టమని. మీరు చెప్పకపోయినా మీకు అది చెప్పేసాయి. అంటే ఈ ఫీలింగ్స్ అన్ని తెచ్చేసుకుని ఈ బిజినెస్ అంతా ఏమైపోతుందని భయంతో వెళ్ళిపోయావు. ఐ నో బిజినెస్ పీపుల్స్. హలో, తీసుకోండి. Business peoples, they don't struggle to run. They create mechanism to run the organizations.
అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా బాబు? ఏంటి అలా చూస్తున్నావు? ఏం చెప్తే అర్థమవుతుంది నీకు? ఉమ్, సరే, ఇండియాలో రిలయన్స్ ట్రెండ్స్ 2000 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? ఈషా అంబానీ గారు. ఇప్పుడు ఈషా అంబానీ గారు రోజు వెళ్ళి 2000 స్టోర్స్ విజిట్ చేయరు కదండి. ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ ఆనంద్ పిరిమల్ గారితో ముంబైలో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న 2 పిల్లల్ని ప్లే స్కూల్ తీసుకెళ్తారు, ప్లే స్కూల్ని తీసుకొస్తారు. అలా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. మనకే పోయగలం అంటే ఎప్పుడు బిజినెస్ చేయండి, బండి చాకరీ అయినా. ఒకటి చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఏంటి? రోజు వర్క్ చేద్దాం, 1 డెకెట్, డైలీ 10 అవర్స్ లైఫ్లో పార్ట్ అయిపోవాలి. అలాగే ఫ్యామిలీ కోసం కొంచెం క్వాలిటీ టైం, అందులో మన కోసం కొంచెం టైం తీసుకుందాం. హ్మ్, నువ్వు అని చెప్పుకోవడానికి బిజినెస్ అంత ఇంపార్టెంట్, మనం అని చెప్పుకోవడానికి ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అబ్బో. నువ్వు విపాసన, సద్గురు, ఇండర్ కి వెళ్తూ ఉంటావుగా, అక్కడ ఏం చెప్తారు? దేన్ని ద్వేషించకండి, అన్నిటినీ బ్యాలెన్స్ గా చూడండి అనేగా చెప్తారు. అలాగే చూడు, నన్ను కూడా అర్థం చేసుకో. ఫైనల్ గా ఇన్సైడ్ యూతో అవుట్ సైడ్ మీతో బ్యాలెన్స్ చేయి. ఈవినింగ్ వెళ్దామే. బాయ్, పద. అబ్బా దులిపేశారు. హోష్, అమ్మయ్య. వాళ్ళిద్దరు మొక్కలు చూస్తే ఇక్కడే తనేసలు ఉన్నారు. పదండి పదండి త్వరగా. ఎన్నో బ్యాలెన్స్లు చూశాను కానీ ఈ రకమైన బ్యాలెన్స్ చూడలేదు సార్. మనకున్న అప్పుల్ని క్యాష్ ఫ్లోతో బ్యాలెన్స్ చేయలేదనుకో, మన లైఫ్ అండ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఓ. పద. తననుకుంది ఎంతో కొంత చెప్పడానికి ట్రై చేశాడు. వాడన్నదే నిజమే కదా. లైఫ్ని ఒక ఐతో చూస్తే ఎలా? 2 కళ్ళతోనూ బ్యాలెన్స్ చేయాలిగా. ఒడి అమ్మా, మీ మేడం గారు వస్తారు సార్. వెళ్ళండి వెళ్ళండి. ఇన్నాళ్ళు ఏదో ఫిలాసఫీ అని చెప్పారు కదా, దానికి చెక్కడానికి వచ్చారు. వెళ్ళండి. అంత ఎక్సైట్ అయిపోకు. ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండు. నువ్వు నాకు ప్రపోజ్ చేయలేదు, నేను నీకేమీ చెప్పకుండా వెళ్ళలేదు. అసలు లాస్ట్ నైట్ కన్వర్జేషన్ మొత్తం డిలీట్ చేసే. ఓకేనా? ఓకే అంతేనా? అంతే. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో పెట్రోల్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేసావు చెప్పు. మనుషులకి మధ్య నమ్మకం పోయింది, జంతువుల మీద నమ్మకం పెరిగింది. అసలు నీకు డింక్ అనే కాన్సెప్ట్ తెలుసా? డ్యూల్ ఇన్కమ్, నో కిడ్స్. అమ్మాయిలు అబ్బాయిలు సంపాదించాలి, పిల్లలొద్దు, అంతేగా నీ మీనింగ్ అయితే అంతే. సంపాదించే అమ్మాయికి అబ్బాయితో పని లేదు, సెటిల్ అయిన అబ్బాయికి అమ్మాయితో పని లేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పిల్లలతో పని లేదు. బట్ ఎమోషనల్ కనెక్టివిటీ కోసం ఒక పెట్టుండాలి. అదే ఎమోషన్ మన బిజినెస్. ఎమోషన్స్ ఏవీ లేకుండా మనం ఎదగాలి అంటావు, అంతేగా? ఎవడో ఎమోషన్ని క్యాచ్ చేసుకొని క్యాష్ చేసుకోవాలంటావు. నువ్వు సూపర్ అబ్బా.
సరే ఎమోషన్స్ అన్నావు కదా, నా విషయంలో నా ఎమోషన్స్ నువ్వే. ఇప్పుడు ఏదో సడన్గా వచ్చి లాస్ట్ నైట్ కన్వర్జేషన్ మొత్తం డీల్ చేసాయంటే దబ్బదు. ఐ లవ్ యూ అంతే. ఈ విషయంలో నీ ఒపీనియన్తో పల్లె. ఇంత ఖాళీగా ఉందేంటి? హాయ్ రా బావా. హే హాయ్ రా. హాయ్. ఎప్పుడు రావడం? ఇప్పుడే. దా కూర్చో. ఆ, బా ఏదని చెప్పు. పనిలో మనకేంటి మరి నువ్వు? చెప్పు బావా. నువ్వు వెళ్ళి చూస్తాలే. ఓడి అమ్మ, మళ్ళీ ఇటు చూస్తే ఎడుతాడు. హే. 1, 2 ఈ 2 స్విగ్గీ ఆర్డర్స్. షాప్ ఓనర్ ఇప్పుడు ఏం చెప్పాలి? సార్ అదే ఈ మంత్ రెంట్ ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను సార్. పక్క సార్. కడుపు నిండిపోయింది సార్. ఫెయిల్ అవును సార్. చాలరా బాబు. అమ్మా. హలో అమ్మా చెప్పు. అమ్మా, ఈ సిచ్యువేషన్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, నేను జాబ్ చేసుకోవడం చాలా బెటర్. ఈ బిజినెస్ నడపలేడు, కష్టం. అబ్బే అర్థమైపోతుంది. సరే మరి ఉంటా అయితే. ఏరా నేను ఎక్కడ బాగుపడిపోతాను అని చూడడానికి వచ్చావు కదరా? లేదు బా. నా బాధలని చూసావుగా, హ్యాపీయా? ఏంటో ఈ మా 5-6 బిజినెస్. నువ్వు ఏంటమ్మా ఇదంతా? ఈ షాపు చూస్తుంటే పెద్దగా నడుస్తున్నట్టు అనిపించట్లేదు. అయినా మిగలడం కన్నా తగలడమే ఎక్కువగా ఉన్నట్లుంది నిన్ను ఈ వాతావరణాన్ని చూస్తుంటే. ఎందుకమ్మా ఈ వ్యాపారము ఇవన్నీ మనకు కలిసి వచ్చావా ఏంటి చెప్పు? అయినా పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా. నేను మా చెల్లెలతో మాట్లాడతాను, ఆ తూర్పోళ్ళ సంబంధం ఖాయం చేసేసుకుందాం. మావయ్య, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. చుట్టం చూపుకు వచ్చామా, పలకరించామా, వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. అంతేగాని నా విషయంలో కలగజేసుకోకండి మీరు. సాయంకాలం బస్ బుక్ చేసిన ఊరికి ఇంటికెళ్ళండి. అమ్మా, మామయ్యగా పెద్దోడిగా నా బాధ్యతగా ఒక మాట చెప్పాను. వింటే విను, లేకుంటే లేదు. నేనేం చేస్తాను? సరే నీ ఇష్టం, ఏమని చేసుకో.
సెట్ సాలరీ ఈవినింగ్ సెండ్ చేస్తా. सर इस महीने के सैलरी ఈవినింగ్ సెండ్ చేస్తా నీకు. ओके. బిజినెస్లో కింద పడితే ఎవ్వడూ పైకి లేపడు. నీకు నువ్వుగానే నిలబడాలి. సర్లే, నువ్వే తెలుసుకుంటావు. సార్ అదే ప్రతి మంత్ శాలరీ కొంచెం లేట్ అవుతుంది. ఈ మంత్ కొంచెం త్వరగా అడ్జస్ట్ చేస్తారా? అదే ఈఎంఐలే కట్టుకోవాలి. క్లోజింగ్ టైంకి సెటిల్ చేస్తాలే. సరే సార్. నేను ఫెయిల్ అయితే నాతో పాటు ఇంకో 4 ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఒక్కసారి ట్రై చేస్తాను. శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ 1.5 lakhs కావాలి. కానీ అలా ఈ టైంలో మామగారు కాల్ చేశాడండి. రే మామ, అదే ఈ మంత్ ఇంట్రెస్ట్ ఒక్క 2 daysలో ఇస్తాను రా. ఓకే, ఇలా ప్రతి నెల ఎవరో ఒక్కరిని అడుక్కోవాల్సి వస్తుంది. ఈ మంత్ ఎలా దాటాలి? లతీష్ కాల్ చేద్దాం. హలో, ఏంటి విజయ్, బిజినెస్ అవర్స్ లో కాల్ చేసావు? అంత ఖాళీగా ఉన్నావా? నువ్వు ఖాళీగా ఉంటావని అందరూ ఖాళీగా ఉంటారనుకుంటున్నావా? లిఖిత, నేను ఒకసారి ఒక్కటి చెప్పు, మనం మన పేరెంట్స్ తో ఫైట్ చేసి మరి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు? వాళ్ళకి ఫెయిల్యూర్ అని ప్రూవ్ చేయడానికా? అలా కదా, ఒకసారి చెప్పి. ఈ టైంలో కూడా ఇంత సీరియస్నెస్ లేకుండా ఎలా ఉన్నావు విజయ్ నువ్వు? ఒక్కసారి చెప్పి. నువ్వు ఖాళీగా ఉంటే నేను ఖాళీగా ఉండను. నాకు 100 టెన్షన్లున్నాయి. విజయ్, ఒక్కటి చెప్పు, మనల్ని మనం మోసం చేసుకోవట్లేదు కదా? పెట్టే విజయ్. ఛా, ఈ మంత్ ఎలా రెంట్ కట్టాలిరా బాబు? హ? అబ్బా, ఈ ఓనర్ అంకుల్ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడే. ఇప్పుడు ఏం చెప్పాలి? సరే, హలో అంకుల్, ఒక 4-5 డేస్లో కట్టేస్తాను. అవును, లేట్ అయింది ఈ మంత్ కొంచెం. 5 డేస్లో పక్కా కట్టేస్తాను. సరే, థ్యాంక్ యూ. హాయ్ సుప్రియ. హాయ్ లిఖిత, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఏం సంగతి? ఏం లేదు, కొంచెం డబ్బులు అవసరం పడుతుంది. ఒక్క 80K అరేంజ్ చేయగలవా? అయ్యో సారీ లిఖిత, అంత అమౌంట్ అంటే నేను అరేంజ్ చేయలేను. రీసెంట్గానే నేను హోమ్ లోన్ అప్లై చేశాను. ఏమనుకోవద్దు. సరే సరే, ఓకే. ఎవరిని అడగాలి ఇప్పుడు ఇంకా? బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంత్లీ లక్ష అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా చేసుకుంటూ పోతే బిజినెస్ని రన్ చేయగలనా? ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అర్థం కావట్లేదే.
మీరు ఏం చేయాలని కోరుకున్నా మిమ్మల్ని మీరు ఒక ఆనంద క్షణంలోకి, ఒక స్పష్టతలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణంలో మీరు ఏది నిర్ణయిస్తారో ప్రాణం పోయినా సరే దానికే కట్టుబడి ఉండాలి. మీ భావోద్వేగాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మీ మనసు చాలా విషయాలు చెప్తుంది. దాన్ని పట్టించుకోనక్కర్లేదు. అది ఈ రోజు ఒకటి చెప్తుంది, ఉదయం ఒకటి, సాయంత్రం ఇంకోటి చెప్తుంది. ఈ రోజు ఒకటి చెప్తుంది, రేపు మరోటి చెప్తుంది. దానివల్ల ఏం చేకూరదు. స్పష్టత ఉన్న క్షణంలో నేను ఆనందం అని ఎందుకంటున్నానంటే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీలో నిర్బంధత ఉండదు. మీరు చాలా సంతోషంగా, స్పష్టంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు విషయాలను చూసి అవును ఇదే నాకు సరి అయింది అని అనిపిస్తే అదే చెయ్యండి. అది నరకంలా అనిపించినా పర్వాలేదు. మీరు 10 ఏళ్లు నరకాన్ని అనుభవించినా పర్వాలేదు. మీరు అదే చెయ్యండి. ఎందుకంటే మీ శ్రేయస్సు అందులోనే ఉంది. రకరకాల నిర్బంధతలతో కూడిన స్థితుల్లో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఏ వైపుకు తిరగాలో అని మీరు అంతు లేకుండా దారి తప్పిపోతారు. Whoa.